అందరికీ నమస్కారం. టెంపుల్స్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము వివిధ ఆలయాల సమాచారాన్ని గురించి తెలుసుకుంటున్నాము. అలాగే ఈరోజు శ్రీ వరాల ఆంజనేయ స్వామి మదనపల్లిలో కొలువై ఉన్న ఈ దేవస్థానం గురించి తెలుసుకుంటున్నాము. ఈ దేవాలయం మదనపల్లిలో బెంగళూరు బస్టాండ్ పక్క సందులోని బీటీ కాలేజ్ హాకీ గ్రౌండ్ పక్కన ఉన్న స్థలంలో ఉంటుంది. చూడగానే ఆలయం విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఈ ఆలయానికి 800 సంవత్సరాల చరిత్ర ఉంది. చాలా మహిమాన్వితమైన శ్రీ వరాల ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. మనం లోపలికి వెళ్ళగానే ఇలా ధ్యాన ముద్రలో ధ్యానం చేస్తూ ఉన్న ఆంజనేయ స్వామి చిత్రం మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇలా లోపలికి వస్తే ఇది దేవాలయ ప్రాంగణము. ఈ ఆలయము చాలా పురాతనమైన ఆలయము. ఇక్కడ దేవుడు వరాలిచ్చే ఆంజనేయ స్వామి అని పిలువబడుతున్నాడు. ఎందుకంటే భక్తులు కోరిన వెంటనే ఆ కోరికలను, ఆ వరాలను వెంటనే తీర్చే దేవుడు కాబట్టి ఈ స్వామి వారిని శ్రీ వరాల ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. గర్భగుడిలోని ఆంజనేయ స్వామి వారు ఈ విధంగా ఉంటారు. మనం గర్భగుడి చుట్టూ కూడా ప్రదక్షిణం చేయవచ్చు. కానీ విశేష దినాలలో అంటే పర్వదినాలలో మరియు పండుగ రోజులలో ఈ ఆలయం లోపల ప్రదక్షిణం చేయడానికి కుదరదు. బయట ప్రాంగణంలో ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి. అలాగే ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారితో పాటు వినాయక స్వామి వారి ఉపాలయం కూడా ఉంది. ఇక్కడ వినాయక స్వామిని దర్శించుకోండి. తర్వాత అశ్వత్థనారాయణ వృక్షము మరియు వాటి పక్కన కొన్ని నాగదేవత విగ్రహాలు మరియు ఆ విగ్రహాల పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయం కూడా ఉంటుంది. ఇక్కడ హనుమాన్ జయంతి రోజు, శ్రీరామనవమి రోజు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అలంకరణలతో పంచామృతాభిషేకాలతో పూజలు నిర్వహిస్తారు. అలాగే స్కంద షష్ఠి కూడా చాలా బాగా జరుపుతారు. ఇక్కడ మీరు చూస్తున్నది కింద ఉన్నది ఇంతకు ముందు ఉన్న ఆలయం, పాత ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహము. తర్వాత ఫోటోలో ఉన్నది ఇప్పుడు ప్రస్తుత ఆలయము ఎలా అభివృద్ధి జరుగుతుందో ఈ ఫోటోల ద్వారా వివరించారు. అలాగే మనకు సింధూరంతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, అలాగే తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది చక్కగా దేవాలయం వారు భక్తులకందరికీ తెలిసేలాగా ఇలా ఏర్పాటు చేశారు. తర్వాత అలాగే హనుమంతుని వజ్రకవచ స్తోత్రం చదివితే ఎటువంటి మహిమ కలుగుతుంది అనేది కూడా ఇలా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే రుణ బాధలు, రోగ బాధలు, గ్రహ బాధలు అన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. అలాగే 1996వ సంవత్సరంలో వరదలు మదనపల్లి పట్టణంను ముంచెత్తినప్పుడు బాహుదా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం పూర్తిగా ధ్వంసమైపోయింది. అలా ధ్వంసమైన ఆలయాన్ని తిరిగి 2000 సంవత్సరంలో పునర్నిర్మాణం జరిపి భక్తులకు దర్శనం కలిగిస్తున్నారు.